హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఇవాల్టి ఇడియం, ఇన్ఫ్యాక్ట్ ఇడియమ్స్ 3 ఉన్నాయమ్మా, ఒకటి కాదు. బ్లూ అనే కలర్తో ఆ పేరుతో ఉన్న ఇడియమ్స్ 3 ఉన్నాయి. చూడండి, అవుట్ ఆఫ్ ద బ్లూ. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా. సడన్గా వచ్చాడు రా వాడు, అవుట్ ఆఫ్ ద బ్లూ, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటారు చూడండి. వెరీ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఎస్టర్డే అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఫోన్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ. వాట్ ఈస్ సర్ప్రైజ్? ఎప్పటి నుంచి అసలు టచ్లోనే లేడు, సడన్గా కాల్ చేశాడు. హీ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం. సో సడన్గా కనిపించాడు, సడన్గా వచ్చాడు, సర్ప్రైజింగ్గా, ఈ సెన్స్లో, అన్ఎక్స్పెక్టెడ్గా, ఆ సెన్స్లో అవుట్ ఆఫ్ ది బ్లూ అనేది వాడతారు. రెండు వచ్చి టు ఫీల్ బ్లూ. ఇక్కడ బ్లూ అంటే కొంచెం సాడ్నెస్ అనమాట. మీకు ట్రాఫిక్ బ్లూస్, మండే బ్లూస్ అనే పదాలు వాడతారు. మండే బ్లూస్ అంటే సాటర్డే సండే ఎంజాయ్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా అంటే మొహం వాడిపోతుంది చూడండి. దట్ మీన్స్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ మండే బ్లూస్. ట్రాఫిక్లో స్టక్ అవ్వడం వల్ల సఫర్ అవుతారు, డిప్రెస్ అవుతారు. దట్ ఈస్ ట్రాఫిక్ బ్లూస్. పాండమిక్ బ్లూస్ అంటాం. పాండమిక్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, కష్టాలు, బాధలు అన్నట్టు. సో అలాగే ఇఫ్ సమ్వన్ ఈజ్ ఫీలింగ్ బ్లూ, దట్ మీన్స్ హీ ఈస్ ఫీలింగ్ సాడ్. ఐ ఫీల్ బ్లూ ఇన్ ద వింటర్. ద ల్యాక్ ఆఫ్ సన్లైట్ రియల్లీ బ్రింగ్స్ మీ డౌన్. ఎండ లేకపోతే నాకు అసలు ఎనర్జీ ఉండదు, డల్గా ఉంటాను, సాడ్గా ఉంటాను అని అర్థం. నెక్స్ట్ ది బ్లాక్ అండ్ బ్లూ. ఇఫ్ సమ్మన్ హ్యాస్ బీన్ హిట్ బ్లాక్ అండ్ బ్లూ, దట్ మీన్స్ చాలా దారుణంగా కొట్టేశారు, బాగా దెబ్బలు తగిలేసాయి అని అర్థం. బ్యాడ్లీ బ్రూయిజ్డ్. బ్రూయిజ్డ్ అంటే దెబ్బలు తగలడం. ద బాక్సర్ వాజ్ బ్లాక్ అండ్ బ్లూ ఆఫ్టర్ లూజింగ్ ద ఫైట్. ఓకే, మ్యాచ్ అయింది, ఓడిపోయాడు. సో విన్నర్ తిని చితక బాధేశాడు అనమాట. హీ వాజ్ హిట్ బ్లాక్ అండ్ బ్లూ అంటారు చాలాసార్లు. సో 3 ఇడియమ్స్ మీరు నేర్చేసుకున్నారు ఒకే రోజు. Keep them in mind and try to write 3 sentences based on these 3 idioms. సో ఇలా మనం ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, అన్ని ఎగ్జామ్లో వచ్చే అన్ని మోడల్స్ని ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిన పనల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చేయడమే. ఐ రికమెండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్లాన్. ఇందులోకి మీరు వచ్చారంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా అన్ని మోడల్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వొకాబులరీ కూడా నేను న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని చెప్తూ ఉంటాను. సో యూ విల్ పికప్ వొకాబులరీ, యూ విల్ పికప్ అదర్ స్టఫ్ అండ్ ఎగ్జామ్ని క్రాక్ చేసే ఎబిలిటీ వస్తుంది. బేసిక్ ఫౌండేషన్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. 3 months and 6 months ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన ప్లాన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి వివరాల కోసం. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ మీరు తీసుకుంటే చూడండి, ఇక్కడ COP15 సమిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. అడాప్ట్స్ హిస్టారిక్ బయోడైవర్సిటీ డీల్. అడాప్ట్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? యాక్సెప్ట్ చేశారు. అడాప్ట్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. మీరు అడాప్ట్ అనే పదం మామూలుగా వెర్బ్ రూపంలో తీసుకున్నప్పుడు దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఉంటుంది. అట్లా లీగల్గా ఒకరిని మన కొడుకుగా తీసుకోవడం, దత్తత తీసుకోవడం అనే మీనింగ్ ఒకటి ఉంది. ఇది కాకుండా ఇంకో మీనింగ్ ఏంటి? ఇంప్లిమెంట్. వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ వీఆర్ అడాప్టింగ్ దిస్ పాలసీ. ఓకే, అలాగే ఇంకో మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్ అంటే ఒక కొత్త డీల్. చూడండి, ఇక్కడ ఈ హిస్టారిక్ బయోడైవర్సిటీ డీల్ని యాక్సెప్ట్ చేశారు, సైన్ చేశారు, సంతకం పెట్టారు అనే మీనింగ్ కూడా మనకి వస్తుంది. మన రాజ్యాంగం తీసుకుంటే 26 November అవర్ రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ అంటారు. అడాప్టెడ్. సో ఆ రోజు యాక్సెప్ట్ చేయబడింది. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు? 26th January. సో ఆ రోజు యాక్సెప్ట్ చేయబడింది, రైట్, సైన్ చేయబడింది. అమల్లోకి రావడం 26 January నుంచి అమల్లోకి వచ్చింది అంటాం. సో ఇంప్లిమెంట్ అనేటప్పుడు కానీ, యాక్సెప్ట్ అనే మీనింగ్లో కానీ, కొన్నిసార్లు ఫాలో అనే మీనింగ్లో కానీ, ద గవర్నమెంట్ ఈజ్ అడాప్టింగ్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ. సో ఆచితూచి వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకుంది, ఆ పాలసీని ఫాలో అవుతుంది. సో ఇలా రకరకాల సందర్భాల్లో వాడతారు. దత్తత తీసుకోవడం అనేది ఒక మీనింగ్, దాంతోపాటు ఇట్లాంటి మీనింగ్స్ కూడా వస్తాయన్నమాట అడాప్ట్ అనే పదానికి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 57.5% ట్విట్టర్ యూజర్స్ ఓట్ టు ఊస్ట్ అంటే రిమూవ్, పదవిలోంచి తీసేయాలి అని. యాజ్ ఫర్మ్ CEO అతనే పోల్ పెట్టాడంటే నేను ఉండాలా వద్దని చెప్పి, నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి మెజారిటీ ట్విట్టర్ యూజర్స్ పోల్లో రెస్పాండ్ అయ్యారనేది మనకి అక్కడ కనిపిస్తుంది. కర్ణాటక టర్న్స్ అవే మహారాష్ట్ర లీడర్స్ ఎట్ బెలగావి బ్రిడ్జ్. టర్న్ అవే అంటే వెనక పంపించేయడం. కర్ణాటక వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర మినిస్టర్స్ కర్ణాటకలో ఎంటర్ అవబోతుంటే వెనక్కి పంపించేశారు. మీరు ఇక్కడ ఉండొద్దు, గో బ్యాక్ అన్నట్టు వాళ్ళని పంపించేశారు అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తుంది.
ఇది చూడండి, కీవ్ స్ట్రేఫ్ అంటే అటాక్ విత్ బాంబ్స్ అన్నట్టు, బాంబ్స్తోని వెపన్స్తోని అటాక్ చేయడాన్ని మనం స్ట్రేఫ్ అనే పదం వాడతాం. కీవ్ స్ట్రేఫ్డ్ అంటే అర్థం ఏంటి? కీవ్ వాజ్ స్ట్రేఫ్డ్ అని అర్థం అనమాట. అక్కడ వాజ్ అనేది రాయరు. ఈ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ వెబ్ వదిలేస్తూ ఉంటారు. అంటే రష్యా బాంబులతో కీవ్ పట్టణాన్ని ముంచెత్తింది అని అర్థం. బాంబులతో అటాక్ చేసింది అని మీనింగ్ అనమాట. స్ట్రేఫ్డ్ అంటే అక్కడ మీనింగ్ స్ట్రేఫ్, అటాక్ విత్ బాంబ్స్ అన్నట్టు అనమాట. బాంబులతో వాటితో అటాక్ చేయడాన్ని మనం ఏమంటాం? స్ట్రేఫ్ అనే పదం వాడతాం. సో హూచ్ ట్రాజిడీ, హూచ్ అంటే ఏంటి? కల్తీ సారా. ట్రాజిడీ జరిగింది ఎక్కడ? బీహార్లో. ఆ ట్రాజిడీకి ప్రొహిబిషన్కి సంబంధం లేదు అని చెప్పి బీహార్ సీఎం అంటున్నారు. అంటే బీహార్ ఈజ్ ఎ డ్రై స్టేట్, అంటే మద్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రం అనమాట. సో అమల్లో ఉంది కాబట్టి ఇంకా అఫీషియల్గా మందు దొరకదు కాబట్టి జనాలందరూ కూడా ఈ కల్తీ సారాకు అలవాటు పడి ఆ ట్రాజిడీలో కొంతమంది చనిపోయారు అని చెప్పి అంటుంటే బీహార్ సీఎం అంటున్నారు ప్రొహిబిషన్కి దానికి సంబంధం లేదు, నిషేధానికి దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, ఎయిర్ క్వాలిటీ టర్న్స్ సివియర్. ఎయిర్ క్వాలిటీ సివియర్ అయిపోయింది. బీజేపీ రిక్వెస్ట్ ఎల్జీ టు ఇంటర్వ్యూన్. లెఫ్టినెంట్ గవర్నర్ మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. కాల్ ఆల్ పార్టీ మీటింగ్ని పిలుపునివ్వండి. సో పరిస్థితి బాగాలేదు ఢిల్లీలో, ప్రజలందరూ అవస్థ పడుతున్నారు, ఎయిర్ క్వాలిటీ పాడైపోయింది, ఈ సీఎం ఏం చేయలేకపోతున్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంటర్వ్యూన్ అంటే ఇంటర్వ్యూన్ అవ్వడం. సో ఒక సమస్యని సరిదిద్దడానికి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంటర్ఫియర్ అవ్వడాన్ని మనం ఇంటర్వ్యూన్ అంటాం. ఎవరైనా సరే సమస్యని సరిదిద్దడానికి ఇంటర్ఫియర్ అయితే, అంటే ఇన్వాల్వ్ అయితే, టు గెట్ ఇన్వాల్వ్డ్ టు సెట్ సంథింగ్ రైట్, ఒక సమస్యని సరిదిద్దడానికి అన్నట్టు. డెన్స్ ఫాగ్ ఎన్గల్ఫ్స్ సిటీ. ఎన్గల్ఫ్ అంటే కప్పేసింది. డెన్స్ ఫాగ్, పూర్తిగా డెన్స్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, మీకు ఏం కనిపించట్లేదు. డెన్స్ ఫాగ్ అంటే ఈ మంచుని మనం ఫాగ్ అంటాం. ఎన్గల్ఫ్ అంటే కప్పేసింది అని అర్థం. మెర్క్యూరీ డిప్స్. మెర్క్యూరీ అంటే అర్థం ఏంటి? మనకి థర్మోమీటర్లో మెర్క్యూరీయే కదా ఉంటుంది. సో మెర్క్యూరీ లెవెల్ పైన ఉందంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు, మెర్క్యూరీ డిప్ అయిందంటే టెంపరేచర్ తగ్గినట్టు. చలి పెరిగిందనడానికి మెర్క్యూరీ డిప్స్ అనే పదాన్ని వాడారు అక్కడ. అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ దీస్ 2 pages. థర్డ్ పేజ్. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే బీజేపీ బీజేడీ ఫేస్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? కాన్ఫరెంట్, ఒకరినొకరు ఎదుర్కోవడం ఓవర్ ఫార్మర్ ఇష్యూస్, రైతులకు సంబంధించిన విషయంలో బీజేపీ ఫేస్ ఆఫ్ ఓవర్ ఫార్మర్ ఇష్యూస్ ఇంటెన్సిఫైస్ ఇన్ ఒడిస్సాలో వీళ్ళిద్దరి యొక్క కాన్ఫరెంటేషన్, ఇక్కడ నౌన్ ఫామ్లో తీసుకోవాలి. కాన్ఫరెంటేషన్ ఇలా తీసుకోండి. కాన్ఫరెంటేషన్ అనేది ఒకరినొకరు ఎదుర్కోవడం అనేది ఇంటెన్సిఫై అయింది, అంటే ఇంకా పెరుగుతుంది రోజుకి. ఎక్కడ? ఒడిస్సాలో. ఇంకా ఒకరినొకరు చాలా స్ట్రాంగ్గా తిట్టుకుంటున్నారు అని అర్థం అనమాట. ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్డ్ అంటే అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, అంటే మనది కాని ప్లేస్లో మనం గవర్నమెంట్ భూమిలోకి మళ్ళీ మనం బిల్డింగ్ కట్టేయడం, ఇట్లాంటివి వాటిని ఎన్క్రోచ్మెంట్స్ అంటారు. వాటిని క్లియర్ చేసేసారు. ఇక్కడ చూడండి, డిజాల్వ్ అంటే కంప్లీట్గా నిర్వీర్యం చేసేయడం. జమ్మూ అండ్ కాశ్మీర్ వక్ఫ్ బోర్డ్ డిక్లేర్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది కంట్రోలర్ ఆఫ్ ఆల్ ష్రైన్స్. అన్ని ష్రైన్స్ నా కంట్రోల్లోనే ఉంటాయి. సో మిగిలిన కేర్ టేకర్ బాడీస్ అన్నిటికీ ఇంకా విలువ లేదు, వాటిని డిజాల్వ్ చేస్తున్నాము. డిజాల్వ్ అంటే ఇంకా అది పూర్తిగా లేకుండా చేసేయడం అనమాట. హోలీ ప్లేస్ని ష్రైన్ అంటారు. హోలీ ప్లేస్, పవిత్రమైన ప్లేసెస్ని, అంటే అన్ని మసీదులన్నీ కూడా నా కంట్రోల్లోనే ఉంటాయి అనే సెన్స్లో వాళ్ళు చెప్పారు. మిగిలిన కేర్ టేకర్ బాడీస్ అన్నిటిని డిజాల్వ్ చేస్తున్నాము, నిర్వీర్యం చేసేస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ చూడండి, ఢిల్లీ కోర్ట్ టు హియర్ యాక్టర్స్ డిఫమేషన్ కంప్లైంట్. డిఫమేషన్ అంటే పరువు నష్టం. అంటే నా పరువు నష్టం కలిగించేలాగా, అంటే నాకున్న గౌరవాన్ని తగ్గించేలాగా, నా పేరుని తగ్గించేలాగా కొన్ని పనులు చేశారు. అంటే న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాయడం కావచ్చు, సోషల్ మీడియాలో ఫొటోస్ సర్క్యులేట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివేవో జరిగాయని చెప్పి క్రిమినల్ కంప్లైంట్ నోరా ఫతేహి ఇస్తున్నారనమాట. సో డిఫమేషన్ అంటాం. డిఫమేషన్ సూట్ అంటారు. పరువు నష్టం దావా అని, మీ పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాలని వాళ్ళపైన దావా వేయడం, కేసు వేయడాన్ని మనం డిఫమేషన్ సూట్ అని అంటారు. నెక్స్ట్ రెఫ్యూజీ అంటే ఎవరు? శరణార్థి.
అంటే ఎవరైతే శరణు కోరి మన దగ్గరికి వస్తాడో అతను రెఫ్యూజీ. అంటే ఇల్లు వాకిలి లేకుండా నాకు ఉండడానికి ప్లేస్ లేదు, ఒక దేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది, లేదా మిలిటరీ తరిమేసింది, ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల చేతిలో వీసా ఏమీ లేకుండానే బార్డర్ దాటి వేరే దేశంలోకి వచ్చేసి ఇల్లీగల్గానే వచ్చారు, వాళ్ళ దగ్గర ఏం లేకుండానే వచ్చారు, కానీ శరణు కోరి వచ్చారు, తప్పు పని కోసం కాదు. అట్లాంటి వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు, శరణార్థి. ఆ రెఫ్యూజీ ఉండే ప్లేస్ని రెఫ్యూజ్ అంటారు. రెఫ్యూజ్ ఇస్ నౌన్, రెఫ్యూజీ ఈజ్ ఆల్సో నౌన్. ఇది శరణార్థి, ఇది శరణాలయం. సో ఇట్స్ ఎ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్, ఏ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఆఫర్ చేసే ప్లేస్ రెఫ్యూజ్. ఆ ప్రొటెక్షన్ని తీసుకునే వ్యక్తి రెఫ్యూజీ. దీన్నే ఎసైలం అని కూడా అంటారు, శరణాలయం. రెఫ్యూజ్ని ఎసైలం అని కూడా అంటాం, శరణాలయం అని అర్థం అనమాట. G20 ఈవెంట్ లోగో అన్వీల్డ్. అన్వీల్డ్ అంటే ఆవిష్కరించబడ్డం. రివీల్ అనే మీనింగ్ వస్తుంది. లాంచ్ చేయబడింది అనే మీనింగ్ వస్తుంది. ఆవిష్కరించబడింది అనే మీనింగ్ కూడా వస్తుంది. అన్వీల్డ్ ఇన్ గుజరాత్లో అది ఆవిష్కరించబడింది, రివీల్ చేయబడింది. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి, సేమ్ ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. ప్రొటెస్ట్ అంటే నిరసనలు జరుగుతున్న ఈ క్రమంలో, ఈ మధ్యలో అసెంబ్లీలో సావర్కర్ పోర్ట్రైట్, సావర్కర్ యొక్క ఈ చిన్న ఫోటోని పోర్ట్రైట్ అంటారు. ఇలా అనమాట, మొత్తం ఫుల్ ఫోటో కాకుండా ఓన్లీ తలకాయ మాత్రం ఉండదని పోర్ట్రైట్ అంటారు. ఇట్ వాజ్ అన్వీల్డ్ అంటే రివీల్డ్ లేదా లాంచ్డ్, ఆవిష్కరించబడింది, విగ్రహావిష్కరణ జరిగింది అని అర్థం. ఇక్కడ చూడండి, వాటర్ లెవెల్ ఎట్ ముల్ల పెరియార్ డ్యామ్ ఇంచ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంచ్ అనేది నౌన్గా వాడలేదు, వెర్బ్గా వాడారు. ఇంచ్ అనే పదాన్ని మీరు వెర్బ్గా వాడినప్పుడు మీనింగ్ ఏంటి? మూవ్ కేర్ఫుల్లీ, స్లోగా కేర్ఫుల్గా మూవ్ అవ్వడాన్ని మనం ఇంచింగ్ అంటాం, అంతే. చూడండి, కేరళ సీఎం కన్వీన్ అంటే ఏర్పాటు చేయడం. హై లెవెల్ మీటింగ్ని ఏర్పాటు చేశారు. బఫర్ జోన్ ఇష్యూ డిస్కస్ చేయడానికి కేరళ సీఎం హై లెవెల్ మీటింగ్ని ఏర్పాటు చేశారు అనే మీనింగ్ మనకు వస్తుంది. సో ఇదమ్మా కదా. సో రిమైనింగ్ పేజెస్ కూడా ఉన్నాయి, వొకాబులరీ మనకి ఎడిటోరియల్ పేజెస్ అన్నీ ఉన్నాయి. వాటిలో ఉన్న వొకాబులరీ చూడాలంటే మనం చేయాల్సిందంతా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయిపోవడమే. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ లైఫ్ టైం ప్లాన్ బై పేయింగ్ 3000 అండ్ 3 monthsకి మాత్రమే అంటే 1000, లైఫ్ టైంకి 3000. సో ఇదే మీకు యూస్ఫుల్ ఎప్పుడైనా సరే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇవాల్టి క్వశ్చన్ ఆఫ్ ద డే తీసుకుంటే, అగైన్ ఇది CSAT 2022లో వచ్చిన ప్రశ్న ఇది. సో CSAT 2022లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఒక ప్యాసేజ్ తీసుకున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్. కష్టమా అంటే అసలు కష్టమే కాదు, చాలా ఈజీ. ఎలా హ్యాండిల్ చేయాలి ప్యాసేజెస్ అనేది మీకు తెలియాలి. చూడండి ఒకసారి. విత్ స్టడీ ఎకనామిక్ గ్రోత్, higher literacy and increasing skill levels, the number of Indian middle class families has gone up exponentially. ఎకనామిక్ గ్రోత్ వల్ల, లిటరసీ పెరగడం వల్ల, స్కిల్ లెవెల్స్ పెరగడం వల్ల ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క సంఖ్య పెరిగింది. అంటే లోవర్ క్లాస్ నుంచి చాలామంది మిడిల్ క్లాస్కి అప్గ్రేడ్ అవ్వగలుగుతున్నారు, లిటరసీ పెరగడం వల్ల, ఉద్యోగ అవకాశాలు పెరగడం వల్ల, స్కిల్స్ పెరగడం వల్ల. సో డైరెక్ట్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎఫ్లుయెన్స్. ఎప్పుడైతే మిడిల్ క్లాస్కి వచ్చారో, లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వచ్చినప్పుడు ఆదాయం పెరిగినట్టే కదా. సో ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో, ఎఫ్లుయెన్స్ అంటే సంపద, ఆదాయం అనే మీనింగ్ వస్తుంది. ఎఫ్లుయెంట్ అంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్నట్టు అనమాట. దీని యొక్క డైరెక్ట్ రిజల్ట్స్ ఏంటి? హ్యావ్ బీన్ చేంజెస్ ఇన్ డైటరీ ప్యాటర్న్స్. మనం తినే ఆహారంలో కూడా మార్పులు వస్తాయి. సో పేదరికం ఉన్నప్పుడు ఎక్కువగా ఒక రకమైన ఫుడ్ తీసుకుంటారు. పేదరికం నుంచి మిడిల్ క్లాస్కి వచ్చినప్పుడు నీ ఫుడ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా పేదవాడు అనుకోండి, నాన్ వెజ్ గట్రా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తింటారు. మిడిల్కి వచ్చేసరికి వారానికి ఒకసారి, ఇంకా కొంచెం పైకి వారానికి 2 సార్లు. అండ్ ఎనర్జీ కన్జంప్షన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. హయ్యర్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, పీపుల్ హ్యావ్ మూవ్ టు ఏ హయ్యర్ ప్రోటీన్ బేస్డ్ డైట్. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే డైట్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్, మీటు, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఆల్ ఆఫ్ విచ్ నీడ్ సిగ్నిఫికెంట్లీ మోర్ వాటర్ టు ప్రొడ్యూస్ దాన్ సిరియల్ బేస్డ్ డైట్స్. అంటే రైస్ లేకపోతే గోధుమలు, వాటికి వాటర్ అవసరం అవుతుంది, అగ్రికల్చర్. అవి కాకుండా మీరు నాన్ వెజిటేరియన్ కోసం వెళ్ళారనుకోండి, దానికి ఇంకా ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అవుతుంది. ఇప్పుడు మీకు పాలు రావాలంటే ఆవులు పెంచాలి, అంతేనా? ఆవులు, గేదెల్ని పెంచాలి. సో వాటికి అవి ఎంతో వాటర్ తాగుతూ ఉంటాయి, రైట్? అవి చాలా గడ్డి తింటాయి, ఇట్లాంటివి అనమాట. సో ఈ రకంగా మీట్ రావాలన్నా, మిల్క్ రావాలన్నా, యూ నీడ్ లాట్ మోర్ వాటర్ టు ప్రొడ్యూస్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మిల్క్. ఆ ఆవుకి మనం ఎంత వాటర్ ఇస్తూ ఉండాలి?
ఆ యాంగిల్ ఆలోచించండి. అందుకని ఎక్కువ వాటర్ అవసరం అవుతుందని అంటున్నారు. అలాగే ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మెషిన్స్, గ్యాడ్జెట్స్ అండ్ మోటార్ వెహికల్స్ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఎనర్జీ. జనరేషన్ ఆఫ్ ఎనర్జీ నీడ్స్ వాటర్. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడుతున్నాము, ఎలక్ట్రిక్ మెషిన్స్ ఎక్కువగా వాడుతున్నాం, మోటార్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్నాం. సో వీటన్నింటికి కూడా ఎనర్జీ కావాలి. అండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మళ్ళీ వాటర్ కావాలి. అర్థమవుతుందా? అన్నింటికీ కూడా మనకి వాటర్ అనేది అవసరం అవుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చూసేటప్పుడు నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే వితౌట్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్ చూడకుండా మీ మైండ్లో ఒకటి ఫ్రేమ్ అవ్వాలన్నమాట. సో ఈ ప్యాసేజ్ అనేది దేని గురించి మాట్లాడుతుంది? మీరు అనుకోవచ్చు ఈ ప్యాసేజ్ అనేది ఫుడ్ గురించి మాట్లాడింది అని. ఫుడ్ గురించే మాట్లాడినట్లయితే ఈ రెండో పార్ట్లో ఫుడ్ లేదు కదా, మరి దేని గురించి మాట్లాడుతున్నట్టు మీరు అనుకోవచ్చు. టెక్నాలజీ గురించి మాట్లాడింది అనుకుంటే మొదటి చెప్పిన దాంట్లో అసలు టెక్నాలజీ గురించి మాట్లాడలేదు కదా. సరే, మిడిల్ క్లాస్ గురించి మాట్లాడింది, రెండో ఆస్పెక్ట్లో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడలేదు కదా. అయితే ఓవరాల్గా ఎంటైర్ థింగ్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఏంటది? వాటర్. అంటే రకరకాల కారణాల వల్ల, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల, మిడిల్ క్లాస్ ఎక్కువగా అవ్వడం వల్ల, డైటరీ ప్యాటర్న్స్లో చేంజ్ రావడం వల్ల అల్టిమేట్గా వాటర్ కన్జంప్షన్ అనేది బాగా పెరుగుతోంది అని ఇక్కడ మీకు అర్థం కావాలి. ఏదో ఒక పాయింట్లోనో ఒక లైన్లోనో ఉండేది కాదు. మొత్తం అంతటిని రిఫ్లెక్ట్ చేసేలాంటి ఐటమ్ ఏంటని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడికి మనకు అర్థమైంది వాటర్ అనేది కీ ఆస్పెక్ట్ అని. ఇప్పుడు చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క మెయిన్ థీమ్, మెయిన్ క్రక్స్ ఏంటి, ఏది రిఫ్లెక్ట్ చేస్తుంది అని క్వశ్చన్. సో ఏంటి ఆన్సర్ చూడండి ఇక్కడ. పీపుల్ షుడ్ బీ పర్సువేడెడ్ టు కంటిన్యూ విత్ మెయిన్లీ ఇండియన్ ట్రెడిషనల్ సీరియల్ బేస్డ్ డైట్స్. ఇది నేను తప్పు ఆన్సర్ అంటాను, ఎందుకంటే ఇది ఓన్లీ డైటరీ ప్యాటర్న్స్ గురించి మాత్రం మాట్లాడుతుంది. క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఓన్లీ డైటరీ ప్యాటర్న్ కాదు. డైటరీ ప్యాటర్నే క్రక్స్ అనుకుంటే ఈ లాస్ట్లో టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడే వాళ్ళు కాదు. సో దట్స్ నాట్ ది క్రక్స్. నెక్స్ట్ చూడండి, ఇండియా నీడ్స్ టు ఫోకస్ ఆన్ డెవలపింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ కెపాసిటీ ఫర్ మోర్ ఎనర్జీ జనరేషన్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. దీంట్లో ఎనర్జీ గురించి, అగ్రికల్చర్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఆస్పెక్ట్ అగ్రికల్చర్ కూడా కాదు. ఇక్కడ ఏంటవుతుందంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఆస్పెక్ట్ ఎలా అవుతుంది, అక్కడ మనుషులు తింటుందేమో. ఏం తింటున్నారు మనుషులు? మీట్ తింటున్నారు, ఫిష్ తింటున్నారు అన్నప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ గురించి ఎందుకు మాట్లాడాలి? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లేకపోవడం వల్ల మీట్ తినడం కాదు, సంపద పెరిగి ఆదాయం పెరిగి తింటున్నారు. ఇక్కడ ప్రొడక్టివిటీ లేక, సరైన మనకి తినాలనుకున్నా సరే ఎనఫ్ గోధుమలు లేదా రైస్ రాక వాళ్ళు మీట్కి వెళ్ళట్లేదు కదా, ఆదాయం పెరగడం వల్ల వెళ్తున్నారు. మరి దాని మీద ఫోకస్ చేయాలని ఎందుకు? కాదు. మోడర్న్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కరెక్ట్ అయ్యేది. మోడర్న్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఏం చేసే కల్చరల్ సోషల్ బిహేవియర్, దీని గురించి అసలు మాట్లాడలేదు. టెక్నాలజికల్ డెవలప్మెంట్స్కి కల్చరల్ సోషల్ బిహేవియర్ గురించి అసలు సింకే లేదు, ఎక్కడ డిస్కస్ చేయలేదు. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా నీడ్ టు చేంజ్ డ్రమాటికల్లీ ఇన్ ది కమింగ్ ఇయర్స్. చాలామంది అనుకుంటారు అసలు వాటర్ మేనేజ్మెంట్ గురించి ఎక్కడా రాయలేదు కదా, ఎక్కడ వాటర్ మేనేజ్మెంట్ గురించి రాయలేదు, వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి రాయలేదు, ఇది ఎలా ఆన్సర్ అవుతుందని. ఇదే ఆన్సర్. అల్టిమేట్గా ఆథర్ ఏం ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడండి, ఆలోచించండి. సో మన డైటరీ ప్యాటర్న్స్ మారాయి, దానికి వాటర్ కావాలి. ఓకే, మన టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయి, దానికి వల్ల ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. సో వాటర్ కన్జంప్షన్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో ఆథర్ పాయింట్ ఏంటి, ఏ డైరెక్షన్లో ఆయన తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ఇది డైరెక్షన్. వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మీద ఇండియా దృష్టి పెట్టాలి. సరే, ఇండియా అని ఎక్కడైనా రాశారు, ఇండియన్ మిడిల్ క్లాస్ అనే పదాన్ని రాశారు. అక్కడ ఇండియన్ అని రాయకుండా ఇక్కడ రాస్తే ఇండియాని యాక్సెప్ట్ చేయకూడదు మీరు. ఇండియా అని ఉంది అక్కడ, క్లియర్గా ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా? డి. మీరు చాలామంది డిఫికల్ట్ క్వశ్చన్లో ఉన్నప్పటికీ ఇది చాలా ఈజీ క్వశ్చన్. సమస్య ఏంటంటే ట్రాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది చూసి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా అని చెప్పి పెట్టేయడం, లేకపోతే టెక్నాలజికల్ కనిపించింది ఇక్కడ టెక్నాలజికల్ కనిపించింది అని చెప్పి పెట్టేయడం. అది చిన్నప్పుడు స్కూల్లో చేసేవి. ఇక్కడ అలా కాదు, చదివి కాంప్రహెండ్ చేసి మన మనసులో అనుకోవాలి ఏంటి, ఏ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉందని చెప్పి మనం ఆలోచించాలి, లాజికల్గా థింక్ చేయాలి. దట్ ఈస్ హౌ యూ విల్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ ఏ స్మార్ట్ అండ్ ఈజీ మేనర్. ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్, అసలు డిఫికల్ట్ క్వశ్చనే కాదు. ఇఫ్ యూ ప్రాక్టీస్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేసేస్తాం. సో మనం లాంచ్ చేస్తున్న CSAT ఇన్ఫినిటీలో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇంకెన్నో చేస్తారు. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్కి బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC వాళ్ళకి SSC ఇన్ఫినిటీ, RBI వాళ్ళకి RBI గ్రేడ్ బి, CAT వాళ్ళకి CAT, అన్ని న్యూ కోర్సెస్ కూడా మనకి January 1 నుంచి లాంచ్ అవుతున్నాయి. కొత్త బ్యాచెస్ 1 January నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫీజు, కానీ 1 January నుంచి 2000 రూపీస్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కదానికి కూడా there will be an increase of 2000 rupees from 1 January. People who are planning, join before 31st December. 31st December లోపు జాయిన్ అవ్వండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎండ్ ఆఫర్.
దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.